హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ అండి. ముందుగా లేచారా, బాగున్నారా, టిఫిన్లు చేశారా, టీ తాగారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి ఆదరాభిమానాలకు నేను ఫిదా అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఏమంటారు, ఈరోజు ముచ్చట చెప్పుకునే ముందు వెల్కమ్ టు రామకృష్ణ టారో. అండ్ నా రామకృష్ణ టారో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ ఆల్ అని క్లిక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి మనిషికి ప్రతి దాంట్లో మోటివేషన్ అవసరం అని నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, మోటివేట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంది, కంటెంట్ ఏంది అంటే చెప్తా. ఎవరైతే అన్నలు, చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో, అన్బ్లాక్ చేస్తున్నారో, మీ పర్సన్స్ ఎవరైతే అన్బ్లాక్ చేస్తున్నారో, బ్లాక్లో పెట్టిరో, మెసేజ్లు చేయకుండా బ్లాక్ చేసి కాల్స్ చేయకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో, మరి వాళ్ళు ఈ జూలై మంత్లో మీ లైఫ్లోకి వస్తారా, కాల్స్ చేస్తారా, మెసేజ్ చేస్తారా, చెయ్యరా, అన్బ్లాక్ తీస్తారా, తీయరా, వస్తారా, రారా? మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మరి మీతోటి మున్పటిలాగా ఉంటారా, ఉండరా? మీతోటి ముందులాగా ఉంటారా, ఉండరా? ఓకే, చూసేద్దామా మరి. థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ గాడ్స్, థ్యాంక్ యూ ఏంజల్స్. మంచి మెసేజ్ ఇవ్వండి చూసే వ్యూవర్స్కి. మరి వీళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళని ఇబ్బంది పెడుతున్న వీళ్ళ పర్సన్స్ మరి అన్బ్లాక్ చేస్తారా, చెయ్యరా? బ్లాక్లో పెట్టుంటే బ్లాక్లో నుంచి తీస్తారా, తీయరా? మెసేజ్లు చేస్తారా, చెయ్యరా? మరి కాల్స్ చేస్తారా, చేయరా? ముందులాగా ఉంటారా, ఉండరా? అంటే వీళ్ళ లైఫ్ ఎట్లా ఉండబోతుంది? యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి. పేజ్ ఆఫ్ కప్స్. లవ్ ఆఫర్ అయితే చేస్తున్నారండి. అవి లవ్ ఆఫర్ అయితే, లవ్ అయితే ఉంది. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ లవ్ వచ్చింది. వెయిటింగ్ ఎనర్జీ ఇక్కడ. ఓకే, చూసేద్దాం మరి. వీళ్ళ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని అవాయిడ్ చేసుకుంటూ అన్బ్లాక్లో పెట్టి మెసేజ్ చేయకుండా కాల్స్ చేయకుండా వీళ్ళనంటే ఏమారుస్తున్నాయి ఈ మనుషులని. మరి మెసేజెస్ చేస్తారా, చెయ్యరా? మరి ఏంటి ముచ్చట తెలుసుకుందాం. ఓకే, ఎస్ ఆఫ్ వాన్స్ అయితే ఇక్కడనైతే లవ్ అయితే ఉందండి. మీ పర్సన్కి మీ పైన 100% కాదు 200% అయితే లవ్ అయితే ఉంది. కాకపోతే మీకు మెసేజ్ చేయడానికి అంటే అక్కడ అంటే కాల్ చేయడానికి, అన్బ్లాక్లో తీయడానికి హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. నేను చెయ్యాలా అంటే నా కొమ్ములు కింద పడిపోతాయి, నా తల అంటే కింద పడిపోతుంది, నేను ఎందుకు చెయ్యాలి, నేను చెయ్యా అన్నట్టుగా అంటే హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళా వాళ్ళే అంటే వెతుక్కుంటున్నారు నా పర్సన్ అని చెప్పేసి, ఎట్లా అని చెప్పేసి వెతుక్కుంటున్నారు, ఆలోచిస్తున్నారు మీ గురించి. ఆలోచనలు, ఆలోచించుకుంటూ అంటే ఎట్లా అంటే బయటకు ఒకలాగా నటిస్తున్నారు మీ ముందట. మెసేజ్ చేయకపోతే మీరేమనుకుంటున్నారు, అయ్యో మెసేజ్ చేస్తలేడు, కాల్స్ చేస్తలేడు, అన్బ్లాక్ చేసిండు, ఆమెనో ఆయననో, లవరు, గర్ల్ ఫ్రెండో, బాయ్ ఫ్రెండో, సంథింగ్ పిల్లమో మొగడు, లేకపోతే సంథింగ్ ఇంకా ఎవరైనా చూసేవాళ్ళు. మెన్ అయితే ఉమెన్ అయితే మెన్, ఇంకా అదర్వైజ్గా ఎవరు ఆపోజిట్ మీకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆపోజిట్ పర్సన్స్ అన్నమాట మీకు. ఓకే, ఇట్లా వెతుక్కుంటున్నారు.
అండ్ ఇట్లనే ఏమంటారు 5 of Swords వచ్చింది. ఎట్లా అంటే పైన కింద కత్తులు పెట్టి పడుకుంటే ఎట్లుంటది అట్లాంటిగా అనుభవిస్తున్నాడు. లోపట ఇట్లా కుంగిపోతున్నాడు, బాధపడుతున్నారు. ఆమె కుంగిపోతుంది, బాధపడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ మీతోటి చెప్పడానికి వాళ్ళకి ఎట్లా అంటే ఇట్లా 2 విషయాలలో స్ట్రబుల్ అవుతున్నారు. అయితే ఇంట్లో ఎవరై ఉంటే ఇంట్లో మరి ఇటు పక్కన అంటే 2 విషయాలలో స్ట్రబుల్ అయితే అవుతున్నారు. అంటే అటు పోవన్నా ఇటు పోవన్నా, భార్యాభర్తలు అయినా కానీ ఇట తల్లిదండ్రులకు సపోర్టా, లేకపోతే అటు ఏమంటారు భర్తకి సపోర్టా, లేదంటే ఎవరైతే మరి ఇటు వెళ్తే ఏమవుతుందో, వెళ్ళకపోతే ఏమవుతుందో ఏంటితో అన్న విషయంలో కూడా ఈ పరంగా ఈ విషయం ఏడదాకా వస్తుంది. నేను అంటే అన్బ్లాక్ చేయడం వల్ల, నేను మెసేజ్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా అనే తీరుగా ఆలోచనలు అయితే గిట్లనైతే ఉడుతున్నాయి. గిట్ల ఆలోచనలు అయితే ఉట్టుకొస్తున్నాయి అలా మనసులకించి. అండ్ అట్లనే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న 3 of Swords అక్కడ ఇట్లా ఆలోచిస్తున్నారు. అక్కడ ఏమంటే లవ్ ఉంది, అక్కడ లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు. ఎస్ ఆఫ్ వాన్స్, హ్యాంగర్మ్యాన్ సిచ్యువేషన్, ద హెర్మెట్. అండ్ వచ్చేసి ఇక్కడ 5 of Swords, దింద్రాళ్ళని రాత్రులు. అంటే ఇంత కష్టాలు అనుభవిస్తున్న సమస్యలు. మళ్ళీ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 2 విషయాలల్లో అంటే స్ట్రబుల్ అవుతున్నారు. నా దారి నేను అటు పోవన్నా, నా లవర్ దగ్గరికి, నా బాయ్ ఫ్రెండ్ దగ్గరికి, నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోవన్నా, సంథింగ్ నా భర్త దగ్గరకు పోవన్నా, మా అమ్మ నాన్న దగ్గర ఉన్నన్నా, అసలు ఏంటి నా దారి ఏంటి అని ఇక్కడ ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో మాత్రం మీ పర్సన్ అయితే ఉండున్నారు. వెయిటింగ్ ఎనర్జీ 3 of Wands అంటే వెయిటింగ్ ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నాడు. వెయిటింగ్ ఎనర్జీలో ఎందుకు ఉన్నాడు అబ్బా? వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాడు. కాకపోతే ఇక్కడ ఏమొచ్చింది, ద లవర్స్ అంటే ఇక్కడ చూడండి వెనకాల గాడ్. ద లవర్స్ కార్డ్ అంటేనే సోల్మేట్ కలెక్షన్ అంటే ఇప్పటి బంధం అయితే కాదు ఖచ్చితంగా. ఇది ఎప్పుడు అంటే పూర్వజన్మ బంధం అనుకోవచ్చు. సోల్మేట్ కనెక్షన్ అంటే ఆత్మబంధం. సోల్మేట్ కనెక్షన్ అంటే మీరు ఇప్పటిదైతే కాదు, సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది ఖచ్చితంగా. ఎంత అన్బ్లాక్ చేయాలనుకున్నా, ఎంత మెసేజ్లు చేయొద్దనుకున్నా, ఎంత కాల్స్ చేయొద్దనుకున్నా తప్పకుండా వాళ్ళే వస్తారు, వాళ్ళే ఫోన్ చేస్తారు. మీరు కూడా అంటే మీ మనసులో ఉంది, మీరు కూడా బాధపడుతుండొచ్చు. బట్ వాళ్ళకంటే ఇప్పుడు తప్పని పరిస్థితులలో అట్లా బిహేవియర్ మాత్రం అట్లా చేస్తున్నారు. ఇక్కడ S4 of Cups వచ్చింది. ఇక్కడ కూడా లవ్ అయితే విపరీతమైన లవ్ అయితే ఉంది. మరి వీళ్ళ పర్సన్స్ చేస్తారా? వీళ్ళకి ఇప్పుడు చాలామంది స్ట్రబుల్ అవుతున్నారు, చాలామంది అడుగుతున్నారు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, అక్క మేము బాధపడుతున్నాము వాళ్ళు చేయబట్టి అని కొంతమంది అడుగుతున్నారు. నేనైతే చాలామంది అడిగే ఆ క్వశ్చన్స్కి అంటే నాకు ఈరోజు ఈ కంటెంట్ తీసుకోవాలని అయితే అనిపించింది మీకోసమే స్పెషల్లీ. అందుకోసం అని చెప్పేసి ఈ కంటెంట్ తీసుకున్నా. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, కింగ్ ఆఫ్ కప్స్. మీరు రెడీగా ఉన్నారు లవ్ ఆఫర్ తీసుకోవడానికి. సరే చూసేద్దాం. గార్డెన్ అయితే సిచ్యువేషన్ గట్లుంది, చూసిరు కదా. చెప్తే ఒకటి, చెప్పకపోతే ఒకటి. ఏ దారి గోదారా ఏ దారి అని ఆలోచనలు, అన్ని ఆలోచనలు వస్తున్నాయి. కాకపోతే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంది. పాపం ఏం చేయలేరని పాపం అర్థమవుతలేదు ఇంకా. ఓకే, మరి క్లారిఫికేషన్ తీసుకుందాం. వాటన్నింటి నుంచి వీళ్ళు బయటకు వస్తారా, లేకపోతే అదే భ్రమలలో భ్రాంతులలో ఉండి వాళ్ళు ఇబ్బంది పడి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ ఇట్లానే అంటే ఉంటారా? చూద్దాం. ఓకే, ద సన్ కార్డ్ అంటేనే సెలబ్రేషన్స్. మంచిగా ఇద్దరు అంటే హ్యాపీగా, మీరు ఇద్దరు కానీ నలుగురు కానీ, ఫ్యామిలీ అయితే నలుగురు కానీ ఇద్దరు కానీ మంచిగా హ్యాపీగా ఉండాలి. హ్యాపీ సెలబ్రేషన్ మూడ్లో మంచిగా
ఎంజాయ్గా ఈ సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకొని బతకాలి, మంచిగా బతకాలి, కింగ్ ఆఫ్ వాన్స్ మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ద ఎంప్రెస్ లెవెల్లో చూసుకోవాలి. ఆడవాళ్ళు అయితే ఒక అమ్మలాగా ఒక తల్లిలాగా అంటే అన్ని విధాలైన ప్రేమని పంచాలి. మగవాళ్ళు అయితే రాజులాగా చూసుకోవాలి, ఒక ఇట్లా చూసుకోవాలి, ఈ రేంజ్లో చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ దానికోసం నేను ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఎట్లా ఆలోచిస్తున్నారు? గట్లకి ఇట్లా కాదు మరి, గిసంటి ఆలోచనలు కాదు, గిసంటి ఆలోచనలు ద మెజిషియన్ లెవెల్ ఆలోచిస్తారు. మరి అబ్బో మీరు మంచిగానే ఆలోచిస్తున్నారు, మస్తుగా ఆలోచిస్తున్నారు. అండ్ అట్లనే సేమ్ టైం ఇక్కడనేమో ఏమంటారు, రెండు సెల్ ఇటా అని ఆలోచిస్తారు. మళ్ళీ ఇటా అని ఆలోచించేటోళ్ళకు మళ్ళీ ఇది ఒకటి చూడరు. ఇవి ఇక్కడ ఏంది ఇది, 7 of Swords, సారీ 8 of Swords, 8 of Wands అంటే పట్టుకొని పాపం ఏమంటారు దిగాలుగా ఆలోచిస్తున్నారు. 8 of Wands అంటే అది పట్టుకొని దిగాలుగా ఆలోచిస్తున్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలోనైతే పక్కా వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారు. మీ లవరు, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, మీ ఏమంటారు భర్తన, భార్యన, అండ్ చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అదర్ పర్సన్ మీకు అన్నట్టు మీకు ఆపోజిట్ పర్సన్కి ఇది వర్తిస్తుంది అన్నమాట. ఓకే, చూసేవాళ్ళు మీ ఆడవైతే మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి. ఓకే, మీకు అంటే ఒకవేళ 100కి 100% మీకు కనెక్ట్ కావాలని నేను చెప్పట్లేదు. ఒకవేళ 50% కనెక్ట్ అయితే అది మీకే అని అర్థం, 30-20% కనెక్ట్ అయితే అది మీది కాదని అర్థం. అలా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. అట్లనే ఇట్లా ఈ వెయిటింగ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని ఇట్లా ఫ్రెండ్స్తో, పేరెంట్స్ కానీ ఒకవేళ అంటే అందరూ ఒప్పుకుంటే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే ఆలోచనలు అయితే చేస్తున్నారు. దానికోసమే ఇక్కడ 2 of Wands మళ్ళీ వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలోనైతే ఉన్నారు. ఈ విషయాన్ని కక్కాలన్నా మింగాలన్నా ఏం చేయాలి? సోల్మేట్ కనెక్షన్ అయితే వచ్చింది. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ వచ్చింది, సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. చూడండి ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ ఉంది అండ్ వెయిటింగ్ ఎనర్జీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏముందంటే లవ్ చేస్తున్నారు, మెసేజ్లు చెయ్యాలనుకుంటారు, అన్బ్లాక్ లేక దియ్యాలనుకుంటున్నారు, అన్నీ చేయాలనుకుంటున్నారు. కాకపోతే అట్ ద సేమ్ టైం ఆలోచిస్తారు ఏమవుతుందో, ఏం కథనో, గొడవలు జరుగుతాయో, మా ఇంట్లో వాళ్ళు ఇట్లా రెస్ట్రిక్షన్ చేస్తారు, అట్లా రెస్ట్రిక్షన్ చేస్తారు, తర్వాత ప్రాబ్లమ్స్ అయితే ఏమో, నేను ఏం చేయాలా, ఎట్లా చేయాలని చెప్పేసి స్ట్రబుల్ అయితే అవుతున్నారు. అందుకోసం అని చెప్పేసి ఎట్లా అంటే కొంచెం అయోమయం బిహేవియర్లోనైతే ఉన్నారని చెప్పొచ్చు. ఓకే, మళ్ళీ హీల్ అవుతున్నారు. ఓకే, నేను ఇంత మంచిగా అంటే హీల్ అవుతున్నా, ఇంత మంచి లవ్ని, ప్రేమని వదిలిపెట్టేసుకొని నేను అనవసరంగా తప్పు చేస్తున్నానా, లేదంటే ఏం చేస్తున్నా, నా ఫ్యూచర్ ఏందో డిసైడ్ చేసుకోకుండా నేను ఇట్లెందుకు బిహేవ్ చేస్తున్నాను, తానుగానే అంటే సంజాయిషి చెప్పుకుంటున్నారు. ఎందుకు ఈ సంజాయిషి ఇచ్చుకుంటున్నారు? తనకు తానే సంజాయిషి ఇంకా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళకి వీళ్ళే చెప్పేసుకొని వీళ్ళకి వీళ్ళే అనేసుకుంటే ఇక మనం ఏం చేయాలో కూడా మనకి అర్థం కాని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. పాపం వాళ్ళు బాధపడి మిమ్మల్ని బాధ పెట్టి ఆడ ఒదిగేది ఏం లేదు, కానీ మాత్రం బాధనైతే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, హీల్ అవుతున్నారు. నా వెనక ఉన్న ప్రేమను వదిలేసుకొని ముందట లేని పోయి గోతిలో పడన్నా అన్నట్టుగా అంటే ఆలోచన మాత్రం విపరీతమైన ఆలోచనలు అయితే తిరుగుతున్నాయి, మైండ్లోనైతే తిరుగుతున్నాయి. ఓకే, మరి వీళ్ళు ఈ పర్సన్స్ నిజంగా చెప్తున్నా, వీళ్ళైతే ఎట్లా చేస్తారంటే నిజంగా ఒక పర్సన్ని అయోమయానికి అంటే గురి చేసి వాళ్ళు హ్యాపీగా ఉండరు, ఎదుటోళ్ళని హ్యాపీగా ఉంచారు. ఏం మనుషులబ్బా, నిజంగా చెప్తున్నా. జీవితాలు ఇక సంకనాకిపోతాయి ఇసుంటలు చేయబట్టి. పెంటికలు బూటం అవుతాయి, పెంటికలు వచ్చింది డబ్బులు, మళ్ళీ దీంట్లో మనీ పరంగా దిగాలుగా చూస్తున్నారు. చూడండి ఇట్లా డబ్బులు, పెంటికలు, డబ్బుల పిచ్చి. ఓకే, థ్యాంక్ యూ డివైన్. మంచి మెసేజ్ అయితే ఇవ్వండి.
ఎదురు చూసే వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మరి ఖచ్చితంగా ఓకే. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, మంచి మెసేజ్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూడా పెంటికల్ వచ్చింది. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకే అండి, వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా పక్కా వాళ్ళైతే ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాల్సిందే. అన్బ్లాక్ చేసిన వాళ్ళు అన్బ్లాక్లకి నుంచి తీస్తారు. మెసేజ్ చేయని వాళ్ళు ఉంటే మెసేజ్లకి నుంచి ఎన్ని రోజులు, 9 రోజులు పట్టచ్చు, 9 నెలలు పట్టచ్చు, నెల పట్టచ్చు, 10 రోజులు పట్టచ్చు, 10 నిమిషాలు పట్టచ్చు, కానీ ఖచ్చితంగా రీయూనియన్ అయితే ఉంది. ఖచ్చితంగా కలుస్తారు. విడిపోయే ఛాన్స్ అయితే లేదు. వాళ్ళు అన్బ్లాక్ చేసినంత మాత్రాన అయ్యో నా లవర్ ఇట్లా చేసింది, అయ్యో నా భార్య ఎట్లా చేసింది, అయ్యో నా థర్డ్ పార్టీ ఇట్లా చేసింది, అయ్యో నా పర్సన్ ఇది ఇద్దరు పిల్లలు నా పిల్లం అట్లా చేసింది, ఈ పిల్లం ఇట్లా చేసింది అని చెప్పేసి మీరేం బాధపడకండి. వాళ్ళే వస్తారు, బాధపడకండి. ఎందుకంటే వాళ్ళకి ఉంది మీ మీద లవ్ ఉంది, లేదండి. ఎట్లుందంటే అన్కండిషన్ లవ్ ఎట్లుందంటే విపరీతమైన పట్టలేనంత ప్రేమ మాత్రం మీ పైన ఉంది. కాకపోతే బయటకు చెప్పలేరు, అంతే. బయటకి చెప్పలేదు. టెంపరెన్స్ మిమ్మల్ని ఒక రాజులాగా, మగవాళ్ళు అయితే రాజులాగా, ఆడవాళ్ళు అయితే ఒక రాణి లెవెల్లో అంటే మిమ్మల్ని అయితే చూస్తున్నారు. ప్రజెంట్ అంటే ఎట్లా ఆలోచిస్తున్నారంటే బర్డన్ ఫేస్ చేస్తున్నారు, చాలా బర్డన్. ఇక్కడ చూడండి 8 ఆఫ్ వాన్స్, బర్డన్ ఫేస్ చేస్తున్నారు. సమస్యలు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ సమస్యలు, ఇబ్బందులు, ఇరకాట్ల వల్ల ఇప్పుడు ఏం చెప్పలేక అంటే ఇబ్బంది పడుతుంది. అన్బ్లాక్ చేస్తే అంటే అన్బ్లాక్ చేసినప్పుడు ఖచ్చితంగా కాల్ చేస్తారు కదా, ఇదొకటి. మెసేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు. ఓకే, అట్లాంటప్పుడు అంటే ఖచ్చితంగా మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసినప్పుడు మెసేజ్ చేయాల్సిన అవకాశం ఉన్నప్పుడు మెసేజ్ చేస్తారు. అన్బ్లాక్లో తీసేదంటే అన్బ్లాక్లో తీస్తే ఖచ్చితంగా కాల్ చేస్తారు. కాబట్టి దానివల్ల ఏమన్నా సమస్యలు ఎదురైతే ఏమో అని మాత్రం ఇక్కడనైతే బర్డన్గా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, సమస్యలు ఫేస్ చేస్తున్నారు. అండ్ స్లీప్లెస్ నైట్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి ఎట్లుందంటే భారంగా, కత్తులతోటి గుచ్చినట్టు, సూదులతో ఓడ్చినట్టు. ఇక నరకం అంటే పైన పోయినాక చూపిస్తారట, కానీ కింద నరకం అనుభవిస్తారు పాపం. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ ఉంది, ఇక్కడ ఏమంటే నరకం అనుభవిస్తున్నారు. కానీ బయటకు కనిపించరులేండి వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే బయటకైతే కనిపించరు. బయటకు చాలా నవ్వుతూ, చాలా అట్రాక్టివ్గా, చాలా అంటే మేము మంచుకున్నాం, ఇక మాకన్నా అంటే లేరు, మేమే అది ఇది మేమే అన్నట్టుగా ఫీల్ అవుతారు. నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అన్నట్టుగా. ఒకటి నేనంటే చెప్తున్నానంటే మనల్ని సినిమాలను చూసి అంటే మనం నేర్చుకోలేదు, మన జీవితాలలో నుంచే వచ్చినాయి సినిమాలు. ఓకే, అట్లా అని చెప్పి అక్కడ ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఇక్కడ పెంటికల్ మనీ మైండెడ్ తోటి ఆలోచిస్తున్నారు. డబ్బులు ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం, డబ్బులు కావాలి కదా. డబ్బుల కోసం ఆలోచన అయితే, విపరీతమైన ఆలోచనలు అయితే డబ్బుల కోసం అయితే చేస్తున్నారు. డబ్బుల కోసం కష్టపడుతున్నారు కూడా అక్కడ మీ గురించి. ఓకే, ద స్టార్ లెవర్లా. స్టార్ అంటే తెలుసు కదా, స్టార్ అంటేనే ఇంకా తెలుసు కదా మీకు. ఒక స్టార్ లెవెల్లా మిమ్మల్ని అయితే చూడాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలి, అన్కండిషన్ ఉంది, రావాలని ఉంది. కష్టపడాలి, దానికోసం ఏం చేయాలి, కష్టపడాలి, డబ్బులు కావాలి, మీ దగ్గర రావాలి, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ వచ్చేసి అక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది, చూపిస్తాను నేను మీకు. కార్డ్ ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వచ్చింది. ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న లైన్గా 3 కార్డ్స్ వచ్చినాయి చూడండి. ఓకే, మీకు చూపిస్తాయి ఇట్లా. సోల్మేట్ కనెక్షన్, వెయిటింగ్ ఎనర్జీ, స్టార్ కార్డ్. ఓకే వచ్చింది. ఓకేనా, బర్డన్ ఫేస్ చేస్తున్న స్టార్, ఒక స్టార్ లెవెల్లో మిమ్మల్ని చూద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూపిస్తాను. అండ్ 4 of cups ఇక్కడ కూడా అంటే బాధలు ఉన్నాయి అండ్ లవ్ కూడా ఉంది అండ్ హీల్ అవుతున్నారు. కాకపోతే మీరే ప్రపంచంగా భావిస్తున్నారు, మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు. టైం పట్టొచ్చు, ఎంత టైం అంటే చెప్పలేను, ఎంత టైం పట్టుద్ది. సరే, ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం ఒకసారి. ఖచ్చితంగా ఉంది అని అయితే వచ్చింది, ఇంకా దానికి ఇంత టైము అంత టైం అని లేదు.
ఒక 2 కార్డ్స్ 3 కార్డ్స్ గొడవలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా. పేజ్ ఆఫ్ సోర్స్ గొడవలు అయితే జరుగుతాయి ఖచ్చితంగా. కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది, 5 ఆఫ్ సోర్స్ వచ్చింది. ఖచ్చితంగానైతే గొడవలు అయితే జరుగుతాయి. గొడవలు జరుగుతాయి అన్న బాధకే వాళ్ళు డిస్టెన్స్లోనైతే ఉన్నారు. ఖచ్చితంగానైతే మెసేజ్ చేస్తారు. అన్బ్లాక్లో చేసిన వాళ్ళు అన్బ్లాక్లోకి తీస్తారు, మెసేజ్ చేయని వాళ్ళు మెసేజ్ చేస్తారు, కాల్ చేయని వాళ్ళు కాల్ చేస్తారు. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. వాళ్ళకు ఒక భయం అనేది లోపల ఉండిపోయింది. ఆ భయం పోయిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళే కాల్ చేస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామకృష్ణ టారోని ఆదరించే వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీతో ఉన్నది మీ సుమ.